లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రజా దర్బార్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి లోకేష్ ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలి అని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద అంటే ముఖ్యమంత్రి నివసిస్తున్న నివాసం వద్ద గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పట్టించుకోవాలంటూ వాళ్ళు ఈరోజు ప్రజా దర్బార్ వచ్చారు. లోపలికి పోలీసులు ఎలౌ చేయకపోవడంతో వాళ్ళతో లోపలికి వెళ్లే దశలో వాళ్ళు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకి అలానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు లోకేష్ ని కలిసే వెళ్తాము. గతంలో ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మాకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇంతవరకు నెరవేరలేదు. దాదాపు అధికారం చేపట్టి దాదాపు ఈ ప్రభుత్వం 6 నెలలైంది. మాకు ఎన్నికల సమయంలో కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా వాటిని అయితే నెరవేర్చాలి అంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం లోపలికి గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొంతసేపు పోలీసులకు అలానే పాఠశాలకు గురుకుల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. చివరకు ఒకటి ధర్నా చేసి ఖచ్చితంగా మరొకసారి వస్తాము, ఖచ్చితంగా ఈసారి లోపలికి వెళ్తామని కూడా అక్కడి నుంచి వెనుక వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.